ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్స్. ఈరోజు నేను మిక్స్డ్ పప్పు చేస్తున్నానండి. తోటకూర ఇంకా పాలకూర కలిపి పప్పు చేశాను. చాలా చాలా బాగుందండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా నేనైతే పప్పును తీసుకొని నీట్గా వాష్ చేసేసానండి. అలానే పచ్చిమిర్చి, టొమాటో, పాలకూర, తోటకూర, కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ కట్ చేసుకోవాలన్నమాట. పప్పు నీట్గా క్లీన్ చేసేసుకొని అందులో చింతపండు వేసుకొని టొమాటో, పచ్చిమిర్చి వీటిని అన్నిటినీ చక్కగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పాలకూర కూడా సన్నగా పాలకూర, తోటకూరని మంచిగా కట్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసేసి అలానే ఇందులో కొద్దిగా పసుపు, ఆయిల్ కూడా వేసుకొని మనం ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసి 3 విజిల్స్ రావాలన్నమాట. 3 విజిల్స్ వచ్చేంత వరకు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత మొత్తం ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఈ ప్రెషర్ అంతా పోయాకే లిడ్ ఓపెన్ చేయాలండి. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఈ పప్పుని మెత్తగా ఎనుపుకుందాం. ఒకసారి ఎనిపేసి దీంట్లో మనం ఇప్పుడు కారము అలానే సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని మొత్తం అంతా నీట్గా ఎనుపుకోవాలి పప్పు గుత్తితో. కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, నేను కొంచెం లావు మిర్చి వేసానండి, కారం లేదు, అందుకని మళ్ళీ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసాను. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఇష్టమైతే ఎండుమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు మనం ఈ పప్పుని తాలింపు వేసేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు అసలు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. ఈ వీడియో నచ్చిందని మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.